నమస్తే సార్. ఓకే అన్న. చేయలేదు సార్. ఒక్క నిమిషం అన్న, అందరూ వస్తారు. వెనక్కి ఉన్నా, ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం అన్న. సార్ సార్ అరే అరే యాడుందాడా సార్ 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 ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ డిగ్రీ 15,000 అవుతుంది సార్. అందరం తోటింది లక్ష్మీదేవి పట్టుకో మాది పట్టుకో. నాకు దేనికున్నా
हार डालना सो विशेष डाल अंकुल हार చిన్న సుక్కలా సార్ చిన్న సుక్కన్నాని సార్ కొంచెం వైడ్గా ఉన్నాను సార్ వైడ్గా సార్ కనబట్టాలి దేనికి ప్రైజ్ వస్తుంది అమ్మాయి ఓకే సార్ కి అన్నకి అన్నా కొద్దిగా పెన్షన్ సార్ వస్తుంది మళ్ళీ చూద్దాం పెన్షన్ సంగతి చూద్దాం షుగర్ ఉంది ఆకలి సార్ పింఛన్ పట్టుకో గుడ్ మార్నింగ్ అందుకే గవర్నమెంట్ చేసిందంటే రేట్లు తగ్గించేసి ఇస్తారు సార్. ఇందులో కూడా గవర్నమెంట్ మందులకు మందులు కూడా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు 1వ తేదీ కాబట్టి తెలుగుదేశం పార్టీ నిబంధన ప్రకారం ఏమని ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ పంచాలని తెలుగుదేశం అభిమతం, ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఇందులో భాగంగా ప్రతి నెల మేము స్వయంగా మేము లేకపోయినా ఎవరైనా సీనియర్ కార్యకర్తలు మిత్రులు లేకపోతే జనరల్ సెక్రటరీ ఎవరు పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈరోజు నిందాల్లో 8,76,00,000 మందికి పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. డబ్బు బెనిఫిషియర్స్ ఎంతమంది? 20,100 మంది బెనిఫిషియర్స్ ఉన్నారు.
అంటే నంద్యాలలో దాదాపుగా 20,000 మంది బెనిఫిషియర్స్ తీసుకుంటారు. అందులో 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు. ఈ కేటగిరీ భారతదేశంలో ఎక్కడ లేదు. మన రాష్ట్రంలో కేవలం చంద్రబాబు నాయకత్వంలో ఉండే ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో తప్పించి ఎక్కడా లేదు. కాబట్టి దయచేసి మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకా పేపర్ చదివాం, బీహార్ లో 200 నుంచి 1,200 జైలుకి పెద్ద పబ్లిసిటీ చేస్తున్నారు. ఆడ వ్యక్తిగత లోన్లు ఇవ్వడానికి పేదవారికి మనం 4,000 ఇచ్చాం. గత ప్రభుత్వంలో సార్ 2,000 నుంచి 3,000 వచ్చేకి 5 ఏళ్ళు పట్టింది. మనం ఏ రోజైతే వాగ్దానం చేసామో ఆ రోజు జూన్ నెలలో 6వ తేదీ 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేసిన మధ్యవర్గము జూలై మాసంలో 2 నెలలు కలిపి దాదాపు 7,000 రూపాయలు ప్రతి ఒక్క పెన్షన్దారులకు ఇచ్చడం జరిగింది. 7,000, 10,000, 6,000, 15,000 ఇవ్వడం జరిగింది. అది కాక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా మొట్టమొదటిసారిగా 3,000 నుంచి 6,000 కూడా సరి ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా కమిట్మెంట్ తో ఈ రోజు ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. అందులో భాగంగా జిఎస్టీ కూడా తగ్గించామని చెప్పాము. జిఎస్టీ రేటు కూడా 5%, ఏదో 4 కేటగిరీస్ ఉన్నాయో 2 కేటగిరీస్ చేయడం జరిగింది. అందుకే 2 గతంలో అయితే 4 విభాగాలు ఉండేది. ఇప్పుడు 2 విభాగాలు చేసి చాలా మంది పెద్దలకు వెసులుబాటు కలిగాలని చెప్పి దీపావళి దీన్ని గురించి ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి దసరా నుంచి తీసుకొని దీపావళి వరకు ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పి చెప్పడం జరిగిన సంగతి మీకు అందరికీ తెలుసు. కాబట్టి అందులో భాగంగా ఈ రోజు ఈ కొండాపురం కాలనీ అంటే బసవతారక నగర్ కాలనీ దీని పేరు నామకరణం. ఆ రోజు మేము పట్టాలు ఇచ్చేటప్పుడు చాలా మంది సీనియర్ నాయకులు, చాలా మంది ఇక్కడ ఉండేటోళ్ళు చాలా మంది తెలియాలా. దీనికి ఆ రోజు నేనే మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ దాదాపుగా కొన్ని 100 మందికి పట్టాలు ఇచ్చాం. పట్టాదారులు అయితే నేను ఎవడు కనబడం లేదు ఇచ్చిన వాళ్ళు. నేను కూడా 45 ఏళ్ళు నేను కూడా కాబట్టి నాకు గుర్తుపడతాయి ఎవరికి ఇచ్చారు పట్టాలు, ఎవరికి లేదు అనేది. చాలా దుర్భరమైన పరిస్థితి ఉండేది. దీనికి ఎంట్రన్సే లేదు. 2-3 మహానుభావులు ఇచ్చారు. వారికి ధన్యవాదాలు వేస్తున్నాను. ఒకరు మా కుటుంబం వారికి, రెండవది తోట వారికి సంబంధించిన వారు. ఆయన 1 ఎకరా పొలం ఉండేది, అందులో 1/2 ఎకరా రోడ్డుకి ఇచ్చారు ఆయనకు. ఆయన పాపం డబ్బులు కాంపన్సేషన్ తీసుకునే ఈ రోజుల్లో ఈ బసవతారక గారు కానీ, అదేవిధంగా ఎన్జిఓ ఇది మన MIGH కాలనీ సారీ హౌసింగ్ బోర్డు కానీ, అదేవిధంగా పొన్నాపురం కానీ సులుబాటు అయింది. ఈ రకంగా ఈ కార్యక్రమం అంతా అభివృద్ధి చేశాం. చక్కగా ఊర్లో టౌన్లో నుంచి పోవాలా, పొన్నాపురం కాలనీ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రావాలని చెప్పి కొత్త నిశ్చయంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మరి ఈ రోజు జనాభా పెరిగిపోయింది, ఊరు పెరిగిపోయింది, అవసరాలు పెరిగిపోయినాయి. కాబట్టి ఈ రోజు నంద్యాల నుంచి పొన్నాపురం పోవడానికి ఊర్లో నుంచి రాకుండా ఊరు బయట నుంచి ఊరు నుంచి పోయేటువంటి కారు ఏర్పాటు చేయడం జరిగింది. సరే, కొంతమంది వ్యక్తిగత పట్టాలు కావాలా, దాదాపుగా అందరు వేసుకున్నారు ప్రభుత్వ అనుమతి లేకుండా. వాళ్ళకి సౌకర్యాలు కావాలంటే అడిగి చూస్తుంది ప్రభుత్వం. రోడ్డు కావాలంటారు, నీళ్లు కావాలంటారు, కరెంట్ కావాలంటారు. కరెంట్ ఏదో తెచ్చుకున్నారు, కింద మీద రాజకీయ నాయకులు ఉంటారు కాబట్టి ఇల్లీగలో ఇచ్చేస్తారు వాళ్ళ అవసరాలను బట్టి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పట్టాలు వాళ్ళ పేరు మీద ఎవరి మీద లేవు. ఫిజికల్గా ఎవరికి కూడా ఫిజికల్గా ఉండాలి కానీ ఎవరికి పట్టాలు లేవు. పట్టాలు అంటే న్యాయపరంగా చేయాలి. ఆలోచన చేసి ఎంఆర్ఓ గారితో, కలెక్టర్తో మాట్లాడి ఏ రకంగా చేయాలో చూసి చేయడం జరుగుతుంది. అదే రకంగా పత్రికా విలేకరులు కూడా అడిగినారు. నేను మీకు దయచేసి కోరుకునేది ఏమంటే టిట్ హౌస్ తీసుకోండి, కట్టించినాం, లిస్ట్ చేయండి, మీరు వెరిఫై చేస్తాం. ఎవరెవరికి ఇళ్ళు ఉన్నాయి, ఎవరెవరికి కార్లు ఉన్నాయి, ఎవరెవరికి ఉన్నాయో నామ్స్ ప్రభుత్వ గారిని చూసి మీరు లబ్ధిదారులు అయితే వాళ్ళకందరికీ ఇస్తాం. టిట్ హౌస్లో ఏదైతే 4,450 చదరపు గజాలు ఉన్నాయో అవి ఏదైతే ఉన్నాయో దానికి అదే ఇస్తాం. కింద పైన అనకుండా మీరు తీసుకోండి. ఎందుకంటే మీరు మళ్ళీ కట్టుకోవాలంటే ఫైనాన్స్ కావాలా, ఎంతో లోన్ తీసుకొని కట్టుకొని కంప్లీట్ చేయండి. బాగా స్ట్రాంగ్ ఉంటాయండి అవి. మీరు ఏదైనా పట్టాలు ఇస్తాం, పట్టాలు ఏడున్నాయి ఇప్పుడు, ఏడు పోవాలా? నందమూరి నగర్ పోతారా మీరు? ఈ కాలనీలు ఇచ్చా, నందమూరి కాలనీలు ఇచ్చా, అని వైఎస్ఆర్ నగర్ కాలనీ ఇచ్చా, ఎక్కడ పోలే మీరు. సాక్ష్యం మీకు కావాలంటే తక్కువ మంది ఉన్నారు. ఒక జయప్రకాష్ గురించి తెలిసిన మోహన్ బాబు గారికి తెలుసు వాస్తవం కాదు. మీరు చెప్పండి, వాస్తవమే లేదా? మీకు కూడా తెలుసు కదా సార్. ఇక్కడ ఇచ్చాము. ఆ రామకృష్ణుడు ఉండే పత్రికా విలేకరి, ఇంకా ఎవరిద్దరు ముగ్గురు ఉండే, ఇక్కడ నిరంజన్ ఉండే, అందరికి ఇచ్చాం. పద్మావతి నగర్ కూడా ఇచ్చా కడాకు. ఎంతమందికి ఇచ్చారు మిగతా అది ఇప్పుడు స్టేడియం. నన్ను ఎట్లా వచ్చిన వాళ్ళు ఏం చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసి మీకు ఏమన్నా ఇస్తామని చెప్పి ఇవ్వలే. మీరు అమ్ముకునే బాగుపడుతున్నారు. ఈరోజు ₹1 సెంట్ ఉంది ఆడ, వీళ్ళకి ఇచ్చాము. కింద షాపులు వేసుకొని పైన కాపురం చేసుకోవడానికి ఇచ్చారు. అది నా తప్పు కాదు.
ఎందుకంటే స్థానికులు కాబట్టి మాకు మా వాళ్ళు కాబట్టి మాకు బాధ తెలుసు వాళ్ళది. బయట నుంచి వచ్చి ఉండిపోయేటోళ్ళకి ఏముంది, వ్యాపారస్తులు ఆ రకంగా ఇది చేసాం. అంటే పున్నాపురం కాలనీ కానీ ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీ బ్రహ్మాండంగా డెవలప్ అయింది. హౌసింగ్ బోర్డు కాలనీ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు. హౌసింగ్ బోర్డు కాలనీ మున్సిపాలిటీ స్థలం, అది మున్సిపాలిటీ స్థలం అయితే మున్సిపాలిటీలో డబ్బులు కట్టలేకపోతే అది తీసుకుపోయి హౌసింగ్ బోర్డు వాళ్ళకి అమ్మి, హౌసింగ్ డిపార్ట్మెంట్కి అమ్మి వచ్చిన డబ్బుతో మున్సిపాలిటీలో కట్టాల్సిన 100 ఎకరాలు డబ్బులు కట్టాల్సిన 100 ఎకరాలు ఆ రోజు కట్టించాం. లేకపోతే అది క్యాన్సిల్ అయిపోయింది. అటు మిగిలిన 50 ఎకరాల్లో మీకు తెలుసు అక్కడ 35 ఎకరాలు 30 ఎకరాలు మిగిలినాయి. ఆ మిగతా 15 ఎకరాల్లో టీవీ టవర్, అది టవర్ వచ్చే దేవాలయాలు, మసీదులు, చర్చలు వచ్చేసి సరే దాన్ని తీసేసిన తర్వాత 35 ఎకరాలు మిగిలితే సరే చాలా మంది వస్తున్నారు, ఇది మాది, ఇది మాది, అది మాది అని. అది ఇవన్నీ తప్పుడు సంకేతాలు, ఎవరిది కాదు, మున్సిపాలిటీదే. దానికి చాలా ఉన్నాయి. ఇప్పుడు నిందాల సంగతి మీకు తెలుసు కదా, ల్యాండ్ కాస్ట్ కూడా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దానికి కబ్జా చేయాలనే ఆలోచనలు ఉన్నారు. అక్కడ కబ్జాదారులు ఎవరు రానియము, ఎవరు రాని ఇచ్చే ప్రసక్తి లేదు. లీగల్గా ఎవరైతే లీగల్ ప్రకారం ఇస్తాం. పేదలకు ఇళ్ళ స్థలాలు లేదు, ఇప్పుడు అడిగారు, అది లీగల్ పాపం వాళ్ళ పేదవారికి ఇవ్వాలి, అది ఆలోచన చేద్దాం. అమ్మారితో పిలిపించి, ఆర్డీతో పిలిపించి, ఇప్పుడు వాళ్ళ సమావేశం ఉంది 11 గంటలకు. ఆడిపోయిన తర్వాత వాళ్ళతో కూడా మాట్లాడి ఏం చేద్దాం ఆలోచన చేసి వాళ్ళ పట్టాలు ఇద్దాం. కొంతమంది పట్టాలు 3 సెంట్లు ఇవన్నీ ప్రభుత్వం చెప్తా ఉంది. 3 సెంట్లు ఇస్తే వాళ్ళకి ఎవరు సరిపోదు, అది ఎట్లా అడ్జస్ట్ చేయాలో మళ్ళీ కమిషనర్ గారు, ఆర్డీఓ గారు కూర్చొని ప్రయత్నం చేస్తే అట్లా ఇస్తాం. అది కూడా ఆక్యుపై యాక్షన్ లో ఉండే వాళ్ళు ఫిజికల్ గా వాళ్ళు ఉన్నారు. 3 సెంట్లు ఇవ్వమంటే 3 సెంట్లు అడిగెడతాం అర్బన్ ఏరియా. తర్వాత బ్రిడ్జి సంగతి చెప్పాడు ఆయన రామయ్య వచ్చి. ఆ బ్రిడ్జి ఆ రోజుల్లోనే నేనే ఏర్పాటు చేశాను. ఇది మీకు తెలుసు కదా, స్టేట్ బ్యాంక్ కాలనీకి, ఎన్జిఓస్ కాలనీకి రస్తా లేదంటే అప్పటికప్పుడు దానికి బ్రిడ్జి వేయించా. ఆ బ్రిడ్జి నేను బిజీగా ఉన్నాను కాబట్టి ఓపెన్ చేసే వరకు నేను పోలేడికి. ఓపెన్ చేసిన తర్వాత బ్రిడ్జి డ్రిప్ కట్టినాడు మనోడు, వాడిని నిందించడం. ఆ రోజు అప్పుడే తిట్టావు, జిప్పు కట్టాడు ఎవరా, నీళ్ళు వస్తే పైకి వస్తాయి కానీ నీళ్ళు పైకి రాకుండా ఇట్లా కట్టుబడి కట్టినాడు. అయిపోయింది, ఏదో రస్తాను ఏర్పడి నీళ్ళు జరిగినా ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి మళ్ళీ పైన ఈ రకంగా కట్టుబడ్డారు. కమిషనర్ గారు చూసినారు, మాట్లాడతాం దాని గురించి. అదే రకంగా ఆడ కూడా కట్టాం. ఇక్కడ వెంకటాచలం అది టెంపుల్ ఎదురుగా, సారీ పవర్ హౌస్ ఎదురుగా సార్, కరెంట్ ఆఫీస్ ఎదురుగా ఆడ బ్రిడ్జి లేదు. వాళ్ళు ఎన్జిఓస్, స్టేట్ బ్యాంక్ హాస్పిటల్ పైనుంచి పోయి ఎన్జిఓస్ కాలనీ అంతా తిరిగి కృష్ణనగర్ పోవాలా, ఆ దుస్థితి ఉండేది వాళ్ళకు. కమిషనర్ గారు మన కలెక్టర్ గారు కూడా కలిసినారు. వెంకటాచలం నుంచి దేవనగర్ సార్, దేవనగర్ ఉంది కదా, ఆడ ఒక బ్రిడ్జ్ చేస్తే, ఇంకొక బ్రిడ్జ్ చేస్తే డైరెక్ట్ గా పద్మావతి నగర్కి వస్తుంది. 400 కోట్లు ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారని, అందులో ఏమన్నా ఉందేమో చూస్తాము. మేము అడిగాము ఆ బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలని చెప్పి. ఉండే బ్రిడ్జ్ కొట్టుకుపోతే వాళ్ళు చాలా కష్టము, అది కూడా పిలిచాం. చంద్రబాబు నాయుడు గారి ఫౌండేషన్ వేశారు 1917లో. 19 వరకు పనులు బాగా సొక్కరు. సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.